అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అక్బర్ బీర్బల్ కథలలో ఒక కథ స్వభావానికి తగ్గట్టు వృత్తి విందాం. ఇక కథలోకి వెళితే, ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తిని ఎంచుకుంటారు అని అన్నారు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధముండదని ప్రస్తావించాడు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేధస్సు మీద చాలా నమ్మకం. కాని అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా. అందుకనే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదని బీర్బల్ అంటే, అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కి పరీక్ష పెట్టారు. సరే, రేపు ఇద్దరం మారువేషం వేసుకుని నగర పర్యాటన చేద్దాము. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం మన్నాడు ఇద్దరూ మారువేషం వేసుకుని నగర పర్యాటన చేశారు. నగరంలో ఒక మిఠాయిలమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళి, మేము పొరుగురినుంచి వస్తున్న బాటసారులము. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టులోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకమాడాడు. మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకుని, చీచీ, ధందా చేసుకునే టైంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనేవాళ్లు కూడా రారు, పో పో అని చికాకుగా ధుత్కరించాడు. బీర్బల్ ఊరుకోకుండా, చాలా ఆకలివేస్తోంది అని బ్రతిమాలాడు. మిఠాయిలమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుభండారాలు పెట్టుకుని కూడా ఏమాత్రం చలించలేదు. సహాయకులచేత బీర్బల్ని మెడపెట్టి కొట్టుబయటకు గెంటించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు. అలాగే మారువేషంలో ఇద్దరూ ఆ బండలు కొట్టే అతని దగ్గరకు వెళ్లారు. బీర్బల్ మళ్లీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేము పొరుగురినుంచి వస్తున్న బాటసారులము. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలివేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు. ఆ మేస్త్రి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్లాడు. వాళ్లకు కాళ్లు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారుచేసి వడ్డించమన్నాడు. అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు తయారుచేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనమయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగుమీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి విసినికర్రలు ఇచ్చాడు. ఇలా మర్యాదగా అతిథులులాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తినుభండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు. తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో, ప్రభూ, చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు. అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రికి సక్తహృదయం లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరిప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పినది ఒప్పుకున్నారు. ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి, అతని కుటుంబానికి బహుమూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియచేసుకున్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.